రెడీ. నమస్తే AR9 టీవీ. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం ముండికోట గ్రామంలో ఉన్నాము. మనం ఇప్పుడు ముండికోట గ్రామ స్కూలు పరిస్థితి శిథిల వస్తులో ఉంది కాబట్టి మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. అది ఏమైంది ఏంటన్నది ఈ ఊరి పెద్దలను నెక్స్ట్ విద్యా కమిటీ వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. నా పేరు మాణిక్ రామారావు అండి. నేను ఈసా ఉపాధ్యక్షుడిని. నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా స్కూల్ పరిస్థితి అయితే గత 2 సంవత్సరాల నుండి కూడా పూర్తిగా శిథిల వ్యవస్థలో వచ్చేసింది. ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. పాత బిల్డింగు. కొత్త బిల్డింగ్ కోసము చాలా రకాలుగా మేము పోరాడి కలెక్టర్ దగ్గర గారి అలాగే MP గారి దగ్గర కూడా వెళ్ళేసి కొంత నిధుల్ని వాళ్ళ నుండి విడుదలయ్యేటట్టు చేసుకొని ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చి రికవరీ చేసుకొని బిల్డింగ్ గ్రాంటింగ్ వరకు తెచ్చుకున్నాము. దాన్ని అయితే ఒక కాంట్రాక్టర్కి ఒప్పచెప్పేసరికి ఆయన మెటీరియల్ ఇవన్నీ తెచ్చి బేస్మెంట్ వరకు అయితే చేసి చాలా దగ్గరికి 2 నెలలు అవుతుంది. ఆయన చేసి మానేశాడు. ఆయనకి వచ్చినప్పుడల్లా మేము గ్రామస్తులుగా అలాగే విద్యా కమిటీ వాళ్ళుగా మేము నిలదీస్తున్నప్పటికీ ఆయన వచ్చేసి ఇదిగో రేపటి చేస్తాము ఎల్లుండి చేస్తామనేసి మెటీరియల్ తెచ్చిస్తాను, పని అంతా అయిపోయింది, కొద్దిగా ఉంది, చేయిస్తానని చెప్పడం తప్ప బిల్డింగ్ పని అయితే పూర్తి చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ త్వరలోనే మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అయిపోతుంది. పిల్లలు మళ్ళీ ఆ పడిపోయే బిల్డింగ్ లోపలికే పంపించాలి. వేరే షెల్టర్ ఏం లేదు. పరిస్థితి వర్షం కానీ గాలి కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు బిల్డింగ్ అయితే దానికదే పాత బిల్డింగ్ పెచ్చులు కింద పడుతుంది. పిల్లలు ప్రాణాలతో చెలగట్టమాడినట్టుగా మొత్తం అదైతే మేమంతా చూసుకొని కూడా ఇంకా ఏం చేయలేని పరిస్థితులు ఉంది. కాబట్టి మాకు ఈ కాంట్రాక్టర్ అయితే ఈ పని చేయించలేడు. మేము ఆల్రెడీ సర్పంచ్ గారితో కానీ రాజకీయ నాయకులతో అందరితో కన్సల్ట్ అవ్వడము మీట్ అవ్వడం అని జరిగి ఉంది. ఈ కాంట్రాక్టర్కి తప్పించేసి బిల్డింగ్ మాకు వేరే వాళ్ళకి అప్పచెప్పి త్వరగా ఈ యొక్క పక్క బిల్డింగ్ని పూర్తి చేపించి ఈ రీఓపెనింగ్కి ముందే మాకు ఈ బిల్డింగ్ అప్పచెప్పించి అలాగే పిల్లలు మాకు ఈ కొత్త బిల్డింగ్కి వచ్చి చదువు ముందుకు సాగేటట్టుగా చేయాలని అధికారులకి అలాగే ఈ యొక్క ప్రెస్ వాళ్ళకి కూడా మాకు ఇంతదాకా మా మారుమూల గ్రామమైనటువంటి ముండికోట గ్రామానికి వచ్చి మా యొక్క స్కూల్ సమస్య అని ఇలా ఉంది అని తెలుసుకుని వచ్చినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క సమస్య మాకు పరిష్కారం అయితే మా గ్రామానికి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకంతా కూడా మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే మా గ్రామము ఒక మండలం నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామం అయింది. మాకు ఏది కూడా సరైన సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా లేదు. ఇప్పుడు సర్పంచ్ వీళ్ళంతా కూడా మేము చెప్పినప్పుడల్లా వస్తున్నారు. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మా తరపున కూడా మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ అయితే అసలు పని చేసే రకం కాదు. ఎందుకంటే ఆయన మా ముందు వచ్చినప్పుడల్లా చేసేస్తాను, ఇదిగో మెటీరియల్ పడేస్తాను, రేపు నుండి స్టార్ట్ చేస్తాను పని అనడమే తప్ప పని అయితే ముందుకు సాగట్లేదు. అదేదో మాత్రమే బేస్మెంట్ వరకు ఏదో చేసి వదిలేశాడు. మిగతా పనులన్నీ కూడా అలాగే ఉండిపోయింది. కాబట్టి దయచేసి స్పందించి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధిత అధికారులు కావచ్చు, ఈ యొక్క బిల్డింగ్ వర్క్ని త్వరగా ముందుకు సాగించి పూర్తి చేపించి మరి మాకు ఈ రీఓపెనింగ్కి ముందే ఈ యొక్క బిల్డింగ్ని పూర్తి చేసి మా యొక్క పిల్లలు ఈ యొక్క కొత్త బిల్డింగ్కి వచ్చి చదువుకునేటటువంటి అవకాశం కల్పించేటట్టు చేయాలని మా గ్రామస్తుల తరపున అలాగే విద్యా కమిటీ తరపున మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలాగే నెక్స్ట్ మాట్లాడవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు గ్రామస్తులు, వాళ్ళకి కూడా అడిగి తెలుసుకుంటే. మహేశ్వరి, నేను వార్డు మెంబర్ని. ఇక్కడ మా స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. పిల్లలకి పంపించాలంటేనే భయంగా ఉంది. ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు ఓపెనింగ్ అయితే వర్షాకాలం కాబట్టి పిల్లలకి పంపించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం మేము. ఇక్కడి లోపలి పంపిస్తే బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మేము పిల్లలకి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చాలా మంది పిల్లలు జాయినింగ్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది. కాబట్టి మాకు త్వరగా ఈ నెలలో బిల్డింగ్ జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను.
తెలివి తక్కువ కాకపోతే తను తీసినాడా ఇది కూడా కనిపిస్తుంది